మిథునరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథునరాశి. మిథునరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మికమైన చింతన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వలన శత్రువులు తగ్గిపోతారు. కనుక నోరు ఉంది కదా అని చెప్పి అధికంగా మాట్లాడొద్దు, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అధికంగా ఖర్చు పెట్టొద్దు. ఈ రెండు ఈరోజు తెలియవు. ప్రకృతి భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఏర్పాటు చేయబోతాడు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నించడం వల్ల సకల గ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పి మీరు గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైంది.